నాకు అసలు ఒక్క ముక్క ఇంగ్లీష్ కూడా రాదు, నేను ఇంగ్లీష్లో మాట్లాడగలనా అనే క్వశ్చన్ మిమ్మల్ని బాధిస్తుందా? అయితే ఈ వీడియో చివరి దాకా వాచ్ చేయండి, మీరు మాట్లాడగలరో లేదో మీకే తెలుస్తుంది. హాయ్, ఐఎమ్ భువనేశ్వరి. ఐఎమ్ సింప్లిఫైడ్ అండ్ గేమిఫైడ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోచ్. నేను నా యూట్యూబ్ ఛానల్లో ఇంగ్లీష్ అతి సులభంగా ఎలా నేర్పించాలి అనే వాటి గురించి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ హెల్ప్ఫుల్ టు యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో మనం మెయిన్ కాన్సెప్ట్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. నాకు ఒక్క ముక్క ఇంగ్లీష్ కూడా రాదు, నేను ఇంగ్లీష్ మాట్లాడగలనా లేదా? ఈ క్వశ్చన్కి దీనికి ఆన్సర్ ఏంటంటే ఎస్, మీరు మాట్లాడగలరు. అయితే ఎలా, ఏంటి అనేది మనం మొదట తెలుసుకోవాలి. జనరల్గా ఈ క్వశ్చన్కి చాలామంది ఆన్సర్ నో చెప్తారు. అస్సలు రాకపోతే, మీకు అసలు మీరు చదువుకోకపోతే ఇంగ్లీష్ రాదు, మీకు అసలు ఇంగ్లీష్ ఒక్క పదం కూడా ఐడియా లేకపోతే మీకు ఇంగ్లీష్ రాదు. ఇన్ఫ్యాక్ట్ ఒకానొకప్పుడు నేను టీచర్గా నా జర్నీ మొదలుపెట్టినప్పుడు ఎవరికన్నా అస్సలు రాదు అన్న వాళ్ళకి కష్టం రాదు అని చెప్పేసేవాళ్ళం. ఓకే, బికాజ్ ఇట్ వాజ్ లైక్ దాట్ రైట్ ఎర్లియర్. ఇప్పుడు కూడా మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ మాట నాకు అస్సలు రాదు అని చెప్తే ఎవరైనా అయితే నేర్చుకోవడం కష్టమని అనేస్తారు. బట్ లెట్ మీ టెల్ యూ, ఎస్, ఇట్ ఈజ్ పాసిబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ వితౌట్ హ్యావింగ్ నాలెడ్జ్ ఆల్సో. ఓకే, నేను ఇంగ్లీష్లో చెప్పను, తెలుగులో చెప్తాను. ఎస్, మీకు ఏ నాలెడ్జ్ లేకపోయినా, గ్రామర్ నాలెడ్జ్ లేకపోయినా, అసలు మీకు ఇంగ్లీష్లో ఏం అర్థం ఏం తెలియకపోయినా ఇట్ ఈజ్ ఓకే. బట్ ఎలా? సో మీరు ఈ వీడియో వాచ్ చేస్తున్నారు అంటే, యూట్యూబ్ ఛానల్ యూస్ చేస్తున్నారు అంటే డెఫినెట్లీ కొన్ని టర్మ్స్ అయితే మీకు తెలిసే ఉంటాయి. అస్సలు అక్షరం ముక్క రాకపోతే మీరైతే ఛానల్ అయితే వాచ్ చేయరు, అది నేను చెప్పగలను. సో ఈ బేసిక్ ఏదైతే టర్మినాలజీ మీకు చిన్నవి తెలిసి ఉంటాయో, దిస్ మచ్ ఈజ్ ఎనఫ్. బట్ ఎలా ఏంటి అనేది కొంచెం మనం జాగ్రత్తగా ఫాలో అయితేనే అది మీకు సక్సెస్ని ఇస్తుంది. లెట్ us అండర్స్టాండ్ వాట్ ఇట్ ఇస్. సో ఇప్పుడు నేను చెప్పబోయే మెథడ్ ఏంటంటే షాడోయింగ్ అండ్ మిర్రరింగ్. ఏంటి షాడోయింగ్ అండ్ మిర్రరింగ్ అంటే, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇప్పుడు నేను ఒక పదం చెప్తాను, ఒక మాట అంటాను, అది మీరు రిపీట్ చేయండి. హౌ ఆర్ యూ? లిసన్ కేర్ఫుల్లీ. హౌ ఆర్ యూ? హౌ ఆర్ యూ? ప్లీజ్ రిపీట్ చేయండి. చెప్పగలిగారా? లేకపోతే మళ్ళీ ట్రై చేయండి. హౌ ఆర్ యూ? హౌ ఆర్ యూ డూయింగ్? హౌ ఆర్ యూ డూయింగ్? How are you doing? How are you doing? How are you doing? How are you doing? Where are you going? 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 Good morning. Good morning. Hey, good morning. Hey, good morning. Hey, how are you? Hey, how are you? నేను చెప్పినవి మీరు చెప్పగలుగుతున్నారు అంటే మీరు ఈ షాడోయింగ్ అండ్ మిర్రరింగ్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. చెప్పలేకపోతున్నారంటే రాదని కాదండి, మళ్ళీ ట్రై చేయండి. వీడియో బ్యాక్కి వెళ్ళి మళ్ళీ ట్రై చేయండి. సో దిస్ ఈజ్ కాల్డ్, సింపుల్ టర్మ్స్లో మీకు చెప్పాలి అంటే, ఇమిటేషన్. ఓకే, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, ఇప్పుడు మనం చిన్న పిల్లలను చూస్తాం. ఐ హ్యావ్ అ బేబీ రైట్ నౌ. ఓకే, షీ కాంట్ టాక్, షీ ఈజ్ జస్ట్ అ న్యూ బార్న్. సో న్యూ బార్న్ బేబీస్ మనం తీసుకున్నట్లయితే వాళ్ళకి ఏమీ రాదు, రైట్? కానీ వాళ్ళు ఎలా నేర్చుకుంటారు? చదువుకోరు, ఏమీ తెలియదు, అక్షరం ముక్క తెలియదు. కానీ వాళ్ళు మనం వినే పదాలు నేర్చుకొని మాట్లాడడం మొదలు పెడతారు. అదే విధానంలో మీరు ఇంగ్లీష్ మాట్లాడడం కూడా సాధ్యమే. ఎస్, ఇట్ ఈజ్ పాసిబుల్. మీరు వినేది నిజమే. ఇట్ ఈస్ పాసిబుల్ విత్ ద హెల్ప్ ఆఫ్ లిసనింగ్ అండ్ ఇమిటేషన్, విచ్ ఈస్ కాల్డ్ షాడోయింగ్ అండ్ మిర్రరింగ్. ఓకే, సో మీరు ఏదైతే మీరు ఇంగ్లీష్ని మీరు నేర్చుకోవాలనుకుంటున్నారు కాబట్టి స్టార్ట్ లిసనింగ్ టు మోర్ ఆఫ్ ఇంగ్లీష్. రైట్? సో లిసన్ చేసి ఇమిటేట్ చేస్తూ ఉండండి. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ మా కమ్యూనిటీలో స్పీకథాన్ చెప్తూ ఉంటాను కదా. స్పీకథాన్లో ఒక స్పెసిఫిక్ కోర్స్, ఒక పర్టికులర్ కోర్సే ఉంది దాని మీద, షాడోయింగ్ అండ్ మిర్రరింగ్ మీద. అండ్ ఈవెన్ ఒక స్పీకథాన్లో ఇది ఒక మిషన్, ది బెస్ట్ మిషన్ అనమాట. సో ఈ మిషన్ ద్వారా ఎంతోమంది చక్కగా అసలు ఒక ఫ్లూయెన్సీ అనేది లేని వాళ్ళు కూడా, ఒక స్టైల్ ఆఫ్ స్పీకింగ్ లేని వాళ్ళు కూడా అత్యంత అద్భుతంగా మాట్లాడడం నేర్చుకున్నారు. ఇట్ ఈస్ పాసిబుల్. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. ఓకే, సో చిన్న డెమాన్స్ట్రేట్ మీకు చేసి చూపిస్తాను. ఓకే, సో నేను చెప్పినవి మీరు చెప్తూ ఉండండి, మళ్ళీ చేద్దాం. ఓకే, ఇందాక చేసినట్టే మళ్ళీ ఒకసారి మీ చేపిస్తాను. యూ విల్ అండర్స్టాండ్ ఇట్ బెటర్. హే, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను చెప్పింది రిపీట్ చేయండి. హే, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. హే, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. Glad to meet you. Glad to meet you.
Glad to meet you. Glad to meet you. Nice to meet you. Nice to meet you. నైస్ టు మీట్ యూ. ఇప్పుడు మీకు ఒక చిన్న వీడియో క్లిప్ ప్లే చేస్తాను. ఒక చిన్న వీడియో క్లిప్ ప్లే చేస్తాను. అయితే దాన్ని చూసి షాడోయింగ్ అండ్ మిర్రరింగ్ ఎలా చేయాలి ఫస్ట్ నేను ప్లే చేసిన వెంటనే అలా వినండి, బాగా వినండి. ఒక 2 times 3 times అన్నా ప్లే చేసి వినండి. ఓకే, అది ఒక 10 seconds క్లిప్ అవ్వచ్చు, 15 seconds క్లిప్ అవ్వచ్చు. మీరు అది ఏం చేస్తారంటే 3 times అట్లీస్ట్ వినండి. అసలు మీకు రాదు అన్న వాళ్ళైతే ఇంగ్లీషు 3 times అన్నా వినండి. లెట్ మీ ప్లే దిస్. I was there among all of you, and I wish that all of you become more famous, more richer, more powerful than me. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే ఆ లైన్స్ నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను, అవి మీరు చెప్పాలి. ఓకే, ఫస్ట్ నేను చెప్పి చూపిస్తాను, తర్వాత మీరు అలా మాట్లాడడానికి ట్రై చేయండి. నాట్ మెనీ ఇయర్స్ ఎగో I was there. అంటే మనం బాడీ లాంగ్వేజ్ కూడా ట్రై చేద్దాం. నాట్ మెనీ ఇయర్స్ ఎగో I was there among all of you, and I wish that all of you become more richer. Okay, let me try this again. Not many years ago I was there among all of you, and I wish that all of you become more famous, more richer, more powerful than me, and I sincerely wish that for every one of you. Okay, I didn't imitate completely, I didn't speak exactly like Samantha, but yeah, మనం ఇప్పుడు ఇమిటేషన్ కంప్లీట్లీ వాళ్ళ మనం చేయాలన్నది కాదు, మనం సెంటెన్సెస్ రిపీటేషన్ అలవాటు చేసుకుంటున్నాం. ఓకే, సో మళ్ళీ ట్రై చేయండి. ఆ లైన్స్ నేను డిస్ప్లే చేస్తాను. ఇప్పుడు మీ టర్న్ అనమాట. ఏం లేదు, ఇక్కడ ఆ పదాలని ఫస్ట్ పలకడం అర్థం చేసుకోండి. తర్వాత పదాల మీనింగ్ తెలుస్తుంది, కాంటెక్స్ట్ తెలుస్తుంది, మీరు మాట్లాడడం కూడా నేర్చుకుంటారు. ఓకే, ప్లీజ్ ట్రై దిస్ అగైన్. వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. సి, ఇక్కడ మనం షాడోయింగ్ అండ్ మిర్రరింగ్ ద్వారా కంప్లీట్లీ అస్సలు ఇంగ్లీష్ అలవాటు లేని వాళ్ళు కూడా ఇంగ్లీష్ని అలవాటు చేసుకోవచ్చు అనేదే నేను చెప్తున్నాను. ఓకే, అయితే కష్టమే. ఇదేది కూడా ఓవర్ నైట్ వచ్చేది, ఇదేది కూడా 1 month 2 months ఆర్ 9 monthsలో వచ్చేసి 1 yearలో వచ్చేస్తుందని నేను చెప్పను. ఇట్ డిపెండ్స్. కొంతమంది బాగా ఎఫర్ట్ పెట్టి నేర్చుకున్నారనుకోండి, తక్కువ టైంలోనే వస్తుంది. కొంతమందికి ఎక్కువ టైం పట్టవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ మచ్ టైమ్ యూ డెడికేట్ టు లెర్న్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో మీకు ఎలా అయినా నాకు ఇంగ్లీష్ కావాలి, నేను ఎక్కువ చదువుకోలేదు, నాకేం తెలీదు, బాగా ఇంగ్లీష్ నాలెడ్జ్ అస్సలు లేదు అన్న వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే మీరు కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసి ఇట్లాంటివి వింటూ ఉంటే మీకు నాలెడ్జ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పదజాలం అనేది తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే పదజాలం తెలుస్తుందో నోరు బాగా తిరుగుతుంది. సో విని మీరు పదాలు రిపీట్ చేస్తూ ఉంటే నోటికి అలవాటు అయ్యి మీరు ఇంగ్లీష్కి అలవాటు పడతారు. ఎప్పుడైతే అలవాటు పడ్డారో ఇప్పుడు మాట్లాడగలుగుతారు కూడా. అలాగే దాంతోపాటు మీకు ఒక స్పోకెన్ ఇంగ్లీష్ ఎన్వైర్న్మెంట్ ఉండాలి. వై డోంట్ యూ జంప్ ఇన్ టు అవర్ కమ్యూనిటీ? ఫియర్లెస్ కమ్యూనికేషన్ క్లబ్లో మేము అస్సలు ఇంగ్లీష్ రాని వాళ్ళకు కూడా, నాలెడ్జ్ లేని వాళ్ళకు కూడా నేర్పిస్తూ ఉంటాను నేను. కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. మీతో మాట్లాడే వాళ్ళు ఉంటారు, బిగినర్ లెవెల్ స్పీకర్స్ కూడా ఉంటారు. వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే మీ కాన్ఫిడెన్స్ పెరిగి మీరు కూడా మాట్లాడగలుగుతూ ఉంటారు. ఓకే, మీరు కూడా మాట్లాడగలుగుతారు. సో ఐ పోస్ట్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఫర్ సిల్వర్ మెంబర్షిప్. ఇమీడియట్లీ జాయిన్ అవ్వండి. లేదా మీరు ఫ్రీ కోర్సెస్ చెక్ చేస్తాను అంటే దాని లింక్ కూడా నేను కమెంట్ సెక్షన్లో పెడతాను. Just jump right in to our community where you speak English like a confident speaker. See you soon in my community.